హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను అనమాట. ఇంకా శ్రావణ మాసానికి 2 రోజుల ముందు అనమాట ఇల్లంతా క్లీనింగ్ చేద్దామనేసి ఇంటి క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తే ఇంకా మాది ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో ఇంకా బెడ్రూమ్ లాగా ఉంటుంది. ఎవరు లేనప్పుడు మాకు ఇది స్టోర్ రూమ్ లాగా కూడా ఉపయోగిస్తుంటాను అనమాట. ఎక్కువగా స్టోర్ రూమే అయిపోతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం ఇది బెడ్రూమ్ లాగా నీట్ చేసేస్తాను అనమాట. స్టోర్ రూమ్ ఎందుకంటే నేను ఇంకా వీడియోలు చేసేటప్పుడు చీరలు చేంజ్ చేస్తూ ఉంటాను కదా, అవన్నీ తెచ్చేసి ఇంకా అక్కడే వేసేస్తానమాట. మడతేయను, ఏమి వేయను. ఇంకా అలాగే బట్టలు ఆరేసినవి కూడా తెచ్చి అక్కడ వేస్తాను. నాకు టైం ఉన్నప్పుడు మాత్రం నేను మడతేసి పెడతాను. టైం అంటే తెలుసు కదా, నేను బయటకు వెళ్తూ ఉంటాను అనమాట. వర్క్ కోసం వెళ్తూ ఉంటాను. అలా వర్క్ కానీ బయట వెళ్ళినప్పుడు ఇంకా ఏం పని చేయడానికి కూడా కాదు. అందుకోసమని ఇంకా ఏం వర్క్ పనులు కూడా కాకుండా ఉంటాయి. చూస్తే ఎవరైనా చూసిన వాళ్ళు అనుకుంటారు, ఏం అసలు పని చేస్తుందా లేదో, చూడడానికి మాత్రం ఫ్యాషన్గా రెడీ అయ్యి తిరుగుతూ ఉంటుంది అనేసి. ఇంకా ఏం చేయడానికి కాదు, ఒక్కదాన్నే అయిపోతాను కదా ఇంట్లో. ఇంకా అలాంటప్పుడు నాకు చేసుకోవడానికి కూడా టైమింగ్ దొరకదు. చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం ఇంకా అన్నీ క్లీనింగ్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ లాకర్ కూడా ఉంది చూడండి. దీంట్లో మాత్రము చీరలు, కింద చూస్తే జాకెట్లు, చీరలు మాత్రం బాగానే మడతేసి పెట్టుకున్నాను. కింద చూస్తే జాకెట్లు ఉంటలు అనమాట. ఎవరైనా చూస్తే ఇది అసలు ఆడదైనా మా అమ్మ చూస్తే చిన్నప్పుడు బడ్డుదానిలాగా పనిచేస్తాం, బడ్డుదానా అని అంటారనమాట. మా ఊర్లో ఆ తర అంటారనమాట. ఎందుకంటే నీట్గా లేకుంటే అలా అంటారనమాట జాకెట్లని. ఎందుకంటే ఇప్పుడు 4-5 చీరలకు ఒక జాకెట్ మ్యాచ్ అవుతుందండి. అందుకోసమని ఇంకా నేను ఏమంటే ఇంకా చీరలన్నిటికీ యాది మ్యాచింగ్ అవుతుందో అది తీసుకోవాలని జాకెట్లు మాత్రం సపరేట్ పెట్టేసుకుంటాను. మా ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా అదే అనుకుంటారేమో, విజయ చూడడానికి బాగానే ఉంటుంది, ఇంట్లో శుభ్రమే ఉండదనేసి. కానీ ఇంకా హాలు అవి కొద్దిగా శుభ్రంగా ఉంటాయిలేండి. ఈ రూమ్ ఒకటి నేను బెడ్రూము, మళ్ళీ దానికి స్టోర్ రూమ్ లాగా తయారు చేశాను అనమాట. ఇంకోటి మాత్రము బెడ్రూమ్ ఉంది, 2 బెడ్రూమ్లు. ఒకటి మాత్రం మా బాబు పడుకుంటాడు దాంట్లో, అక్కడ కొద్దిగా నీట్గా పెడతానమాట. చూసే వాళ్ళకి అలా అనిపిస్తుందంటే. ఈ జాకెట్లన్నీ చూడండి ఎలా ఉన్నాయో. మా ఇంట్లో కబార్డులన్నీ చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే, అంతగా గలీజ్గా ఉంటాయన్నమాట. గలీజ్ అంటే ఇంక అదే బట్టలు, ఎక్కడంటే అక్కడ బట్టలు. ఈ బట్టలతోటే సాలైపోతుందండి. ఎక్కడ చూసినా బట్టలు, ఎక్కడ చూసినా చీరలు, జాకెట్లు ఇవే ఉన్నాయి. ఎవరికైనా ఇద్దామనుకున్నా కానీ నాకు ఇస్తాను, కానీ ఎన్ని ఇచ్చినా కానీ ఇంకా ఉండే ఉంటాయి. ఎందుకంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె 10-15 చీరలు పంపిస్తుంది. అలాగే మా వదిన వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు కాబట్టి అవన్నీ ఇంకా దానికి తోడు మా వారు కూడా చీరలు చంపేస్తాడు, తెచ్చి 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 ఇస్తాడనమాట. దానికోసం ఇంకా ఇంటి నిండా చీరలు, బట్టలు ఇవే ఎక్కువైపోయాయి. అయినా కానీ ఇంకా ఎలాగో ఒకలాగా ఇంకా నేను మెయింటైన్ చేస్తూ ఉన్నానమాట. ఇంకేం లేదు. ఈ జాకెట్లు చూడండి, డిజైన్ జాకెట్స్. ఇప్పుడు ప్రతి కంప్యూటర్ వర్క్ అంట, ఏమేమో వర్కులు వచ్చేసాయండి. చీర కంటే జాకెట్ల వర్కే ఎక్కువైపోతుంది. అంటే మనం దానికి పెట్టే రేటే ఎక్కువైతుంది అనమాట. నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే నేను అనేది, నాకు అసలు జాకెట్లు కుట్టియొద్దు, నాకు ఇంట్లో చాలా ఉన్నాయి, చీరలు సపరేట్ కుట్టించుకుందామనేసి. ఇలా చూడండి, ఎవరింట్లో లేకుండా ఉంటాయి చెప్పండి ఇలాంటి డిజైన్ జాకెట్లు. ప్రతి ఒక్కరి వాళ్ళకు ఉంటాయి ఇలాంటివన్నీ. చాలా వరకు ఇంకా నేను ఆల్రెడీ నాగుల చవితి పండుగ వచ్చేస్తుంది, అలాగే శ్రావణ మాసం కూడా వస్తుంది కదా, దానికోసమని ఇంకా క్లీనింగ్ అని పెట్టుకున్నాను. ఈ క్లీనింగ్ చేసి మళ్ళీ ఇంకా శ్రావణ మాసానికి కూడా రెడీ చేసుకోవాలనేసి, అలాగే రాఖీ పండుగ కూడా ఒకటి వస్తుంది కదా, దానికోసమని ఇంకా రకరకాల ఈ నెల ఫుల్లు రాఖీ పండుగ, నాగుల చవితి, శ్రావణ మాసం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువగా నేను ఇంకా కొద్దిగా ఇంటి మీద ధ్యాస పెట్టుకొని చేయాలనేసి ఇంకా చేస్తున్నాను అనమాట. శ్రావణ మాసం అంటే అందరికీ ఇష్టమైన పండుగ కాబట్టి ఇంకా శ్రావణ మాసం ఆడవాళ్ళకి ఇష్టమైన పండుగ. ఎందుకంటే ప్రతి ఒక్క ముత్తైదు చేయాల్సిన శ్రావణ మాసం వరమహాలక్ష్మి పూజ ఆగస్టు 21న ఉంది కదా, దానికోసమన్నా కానీ రెడీ చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్క జాగా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తుంది. దానికోసమని కొద్దిసేపు 1 గంట చేసి తర్వాత రెస్ట్ తీసుకొని 1 గంట చేసి అలా చేసుకుంటూ పోతున్నాను. బయట నుంచి పక్కన ఫీల్డ్ వర్క్ చేస్తాను కదా, బయట అక్క అని వస్తూనే ఉంటారు, ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. ఇంకా అందుకోసమే నాకు కొద్దిగా పని చేసేసరికి టైర్డ్ అయినట్లు అనిపించేస్తుంది అనమాట. అందుకోసమని ఇంకేం పనులు చేయడానికి లేదు. శ్రావణ మాసం కాబట్టి ఇంకా తప్పనిసరిగా చేయాల్సిందే అనేసి చేస్తున్నాను అనమాట. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు పనులు వాళ్ళే చేసుకుని పోతుంటారనమాట. ఎలాగో ఒకలాగలే ఏమన్నా నన్ను అంటే ఏమన్నా అనుకుంటారనేసి వాళ్ళు మనసులోనే పెట్టుకొని ఉంటారేమో తెలియదు, నా గురించి ఏమనరు. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళన్నీ నీట్గా ఉంటాయి కదా.
నేను కొద్దిగా అక్కడిక్కడ బట్టలు ఎక్కువగా వేస్తుంటాను. నీట్‌గా అంటే బట్టలు ఎక్కువగా పడేస్తూ ఉంటాననమాట. మా వారితోటి రోజుకొకసారన్నా తిట్లు తింటూ ఉంటాను. కానీ అని ఇంకేం చేశాడంటే ఈసారి నన్ను అనడమే మానేశాడనమాట. ఆయనే మడతేసి పెడుతుంటారు బట్టలన్నీ అప్పుడప్పుడు. ఇంకేం చేయడానికి రాదు అందుకోసమని. ఇలా పని ఎక్కువైనప్పుడు నాకు అనిపిస్తుంటుందన్నమాట. ఆడపిల్ల ఉంటే బావుంటుందేమో అని. కానీ వేరే ఆడపిల్లలను చూస్తుంటే అనిపిస్తుందండి. అసలు ఆడపిల్లలే వద్దనిపిస్తదనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్నలు తెచ్చిపెడితే, వాళ్ళు చేసి పెడితే ఇంట్లో కూర్చొని మమ్మీ అది తెచ్చిపెట్టు, మమ్మీ ఇది చేసి పెట్టు అని చెప్పి చేపించుకొని తింటూ ఉంటారనమాట. అందుకోసమని ఏ ఆడపిల్ల వద్దు, ఎవరు వద్దు అనిపించిందనమాట తర్వాత. మగపిల్లలైనా ఆడపిల్లలైనా అందరూ ఒకటేనండి. చేస్తే పనులు చేస్తే అందరూ చేయొచ్చనమాట. అలా అనిపిస్తుంది. కానీ అందుకోసమనే ఇంకేం లేదండి. ఇంకా పని చేయాల్సిందే అనేసి ఇంకా ఆ రోజు నాగుల చవితి ఇంకా 2 రోజులుంది. వీడియో చేయడం కొద్దిగా లేట్ అయిపోయింది. నేను ఎడిట్ చేయడం అంతే. వరమహాలక్ష్మి పూజ కూడా ఉంది కదా! చాలా బాగా చేసుకుందాం అనుకున్నాను అనమాట. ఒక 10 మందిని ముత్తైదులను పిలిపించి చేసుకోవాలని. ఎందుకంటే శ్రావణ మాసంలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు అమ్మ ఎప్పుడూ కొత్త బట్టలు తెప్పించేదనమాట. అంటే మంగళవారము పూజ రోజు, శుక్రవారము శ్రావణ మాసం అంటే ఆడపిల్లలకి ఎంతో ఇష్టమైన మాసం అనమాట అది. ఎందుకంటే ఆ రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు కట్టుకునే వాళ్ళము. జాకెట్ పీస్ అయినా లాస్ట్‌కి వేసుకునే వాళ్ళం అనమాట. అందుకోసమని తప్పనిసరిగా చేసుకోవాలనిపిస్తుంది. ఎంతమంది వరమహాలక్ష్మి పూజ చేస్తారు చెప్పండి? అందరూ చేస్తారు కదా! నాకు తెలుసు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ముత్తైదులు అందరూ చేసుకునే వ్రతం ఇది. చాలా బాగా నేను నాగుల చవితి కూడా పండగ చేసి వచ్చానండి. మా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి పూజ చేయించి నాగదేవతకు కూడా పాలు పోసి వచ్చాను. ఎందుకంటే మాకు నాగదేవత ఉందనమాట, ఇంటి ఆచారము. అలాగే పూజ చేసి వచ్చానమాట. ఎప్పుడు మా అమ్మ ఒక ఈశ్వరుని ఇచ్చిందనమాట, లింగాన్ని. ఆ లింగానికే నేను ఇంట్లో పాలు పోసేదాన్ని. ఎందుకంటే మా అత్తయ్య చనిపోయిన తర్వాత ఒకసారి నేను అత్త ఎట్లా చేస్తుందో అత్తయ్య అలాగే చేద్దామనేసి నేను కూడా నాగుల చవితికి వెళ్ళాననమాట. నాగదేవత దగ్గరికి పుట్టకు పాలు పోయడానికి. అక్కడ చూస్తే ఒకసారి నేను పోయి వచ్చేసరికి నా చేతికున్న రిస్ట్ వాచ్ పోయేసింది. అదేం నమ్మకమేమో కానీ నాకు అప్పటి నుంచి అనిపించింది అనమాట, ఇంకా ఇప్పుడు నుంచి పోవద్దనేసి. ఇంకా అందుకోసమని ఇంట్లోనే చేసుకునేదాన్ని. ఈసారి పోయొచ్చాను. ఇంకోటి, నేను ఎక్కువగా పని చేయలేనని మా వారు గోడలన్నిటికీ టైల్స్ వేయించేశారనమాట, వైట్ టైల్స్. ఎందుకంటే అవి ఉతికిన బట్టతో తుడిసినా కానీ మంత పోయేస్తాయి అనేసి అంత ఈజీ చేసి పెట్టారనమాట. పని ఎక్కువగా ఎలాగైనా ఇంట్లో ఆడవాళ్ళము ఒక్కళ్ళే ఉంటే చాలా కష్టమండి. పని వాళ్ళని పెట్టుకొని చేయించవచ్చు. కానీ వాళ్ళ వెనక తిరుక్కుంటూ మనము పని చేయాల్సి వస్తుంది. అది తీసిపెట్టు, ఇది తీసిపెట్టు అనేసి. ఇంకా అందుకోసమని ఇంకా నేనే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. చూస్తే చాలా పని దుమ్ము. మాకెందుకంటే ఫ్యాక్టరీ దగ్గరగా ఉంది కాబట్టి ఎక్కువగా దుమ్ము వస్తుందండి ఇంట్లోకి. అది కాక మేము కింద మా గోడలకు కూడా టైల్స్ వేసారనమాట. మా వారు టైల్స్ వేసి ఇచ్చారనమాట. బాగా నీట్గా ఉంటుంది చూడడానికి. ఎంత గలీజ్ చేసినా కానీ గలీజ్ కనిపించదనేసి ఇంకా అలాగే చేసుకుంటూ అంత క్లీన్ చేసి పెట్టానండి. మా వారు వచ్చేసరికి బయట మాత్రము ఇంకా హాలు, బెడ్రూము, కిచెన్ అయిపోయిందండి. కిచెను ఇంకా ముట్టలేదు, ఇంకా కొద్దిగా ఉంది, అయిపోలేదు. దాన్ని ఒకరోజు మొత్తం క్లీనింగ్ అని పెట్టుకున్నాను అనమాట. హాలు, బెడ్రూమ్లో ఒకటే 2 రోజులు పెట్టుకున్నాను. ఒకరోజు ఇది, ఒకరోజు అనేసి. చాలా పని ఉంటుందండి ఆడవాళ్ళకి మాత్రము. ఎంతమంది ఈ క్లీన్ చేసేది మీరు వీడియో పెట్టింటారో తెలియదు. చాలామంది పెడుతూ ఉంటారు. నేను మాత్రము తక్కువ పెట్టేది వీడియోస్. ఎందుకంటే నా వాయిస్ బాగుండదనేసి ఎక్కువగా నేను పెట్టను. కానీ ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఎలాగైతేనేమి చూస్తారు మా సబ్స్క్రైబర్లు, వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, బాగా రిసీవ్ చేసుకుంటారు నా వీడియో అనేసి పెడుతున్నాను అనమాట. ఇంకా బయటకు వచ్చానంటే మా గార్డెన్ అండి. ఈ గార్డెన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా అమ్మ ఫస్ట్ నుంచి మా అమ్మకు చాలా ప్రాణం అనమాట గార్డెన్ అంటే. ఇంటి ముందు, కాంపౌండ్ ముందు అన్నీ పెద్ద చెట్లు వేసేది. టెంకాయ చెట్లతో సహా టెంకాయ, దొండకాయ, బెండకాయ, ఇలా ప్రతి ఒక్క చెట్టు, గోరింటాకు చెట్టు అన్నీ వేసేది ఆమె. అనేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ అనమాట. ఏమనేవాళ్ళు తెలుసా? మీరు ఈ చెట్లన్నీ పెద్దవి కాయలు వచ్చేంత వరకు మీరు ఉంటారో లేరో అనేసి. అలాగే అమ్మ టెంకాయ కాయలు వచ్చేసరికి కూడా అమ్మ లేదు, చనిపోయింది. ఏం చేయడానికి కాదు, అది మూఢనమ్మకం ఏమో తెలియదు, వాళ్ళు అన్నట్లే జరిగింది అది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా నాకు కూడా మా వారు చెట్లన్నీ పెంచేవాళ్ళు. వాళ్ళతోటి నాకు కూడా అలవాటైపోయింది. ఇంకా ఇంటి దగ్గర చూసేదాన్ని కదా అమ్మ చేసి అమ్మ చెట్లు పెంచేటప్పుడు ఎంత నన్ను ఇట్లా చేసేదంటే, నువ్వు వంట చేయమ్మా, నేను ఇక్కడ ఇవన్నీ పెడతాను, అన్నీ చూసుకుంటానని అమ్మ బయట పనులు ఎక్కువగా చూసుకునేదనమాట. ఇక్కడ కూడా అంతే అండి. లోపల ఎట్లా ఉన్నా కానీ నేను బయట మాత్రము కాంపౌండ్లో బాగా నీళ్లు పెట్టి చెట్లన్నిటికీ నీట్గా
పచ్చగా చేసి పెట్టాను అనమాట. అంత పచ్చగా బాగుంటాయి అనమాట. చూడడానికి అందంగా, అంటే ఇంటిని చూడు ఇల్లాలని చూడు అంటారు కదా, బయట చూసేసరికి మేడం కూడా అక్క కూడా చాలా బాగా నీట్గా పెట్టుకుంటుంది అనుకునేలా చేశాను అనమాట. బాగా నీట్గా ఉంది మా ఇల్లు. బయట మాత్రం చూస్తే చాలా అందంగా కనిపిస్తుందండి. చూస్తేనే తెలుస్తుంది కదా చాలా బాగుందని. నేను చెప్పడం కాదు, కరెక్ట్గా చాలా బాగుందండి. మీరు అందరి ఇళ్ళల్లో కూడా చెట్లు ఉంటాయి, నాకు తెలుసు. ఆక్సిజన్ ఇచ్చేది మనకు చెట్లే ప్రాణము. పూల చెట్లు అన్నీ, ఒకటి కూడా మాకు కూరగాయలు ఏమైనా ఇచ్చేది లేదు. ఒకటి మాత్రం ఉందండి, కరివేపాకు చెట్టు ఉంది. అదొకటి మాత్రం నాకు కూరలకు ఉపయోగపడుతూ ఉంటుంది అంతే. చాలా బాగా గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. మా వారికంటే చాలా చాలా ఇష్టము. వాళ్ళకి ఇప్పుడు సరిపోవట్లేదు కాబట్టి, టైం లేదు కాబట్టి వాళ్ళు పాపం చేయటం లేదు అంతే. చాలా బాగా అన్నీ క్లీన్గా చేసి పెట్టి వాళ్ళు నాకు హెల్ప్ చేసి, వాళ్ళందరూ అనేవాళ్ళు, విజయ్కు బాగా హెల్ప్ చేస్తావు నువ్వు ఇంట్లో ఉంటే అనేసి. వాళ్ళు అందుకోసమే ఇప్పుడు ఈ సంవత్సరం ఇంట్లో లేరండి, బయట మెడికల్ షాప్కి వెళ్తుంటారు కదా, దానికోసమని ఇంకా ఇంట్లో లేరు కాబట్టి నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఈ నీళ్ళు మాకు పొద్దుట సాయంత్రం వస్తాయి కాబట్టి నీళ్ళ ప్రాబ్లం లేదండి ఇక్కడ మా ఊర్లో. ఎందుకంటే కరెంటు ప్రాబ్లం, నీళ్ళ ప్రాబ్లం లేదు. అయితే చిన్న ఊరే మాది, అంత పెద్ద ఏమీ ఊరు కాదు. చిన్న ఊర్లోనైనా కానీ చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇక్కడ ఉండాలంటే. అందుకోసమని ఇంకా ఇక్కడ వదలకుండా ఇక్కడే కూర్చున్నాం అనమాట. ఇక్కడే వర్క్ చేసేది, ఇక్కడే చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు చూసినా కానీ. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మా పెద్ద అబ్బాయిది రేపు 19వ తారీఖున బర్త్డే ఉందండి, ఈ నెలనే. వానికి అందుకోసమనే నేను బట్టలు తెచ్చుకోరా అని చెప్పాను, కానీ వాడు వినడు సరిగ్గా. వానికి ఇష్టం ఎందుకమ్మా ఖర్చు పెట్టడం ఊరికి అనేస్తాడనమాట. వానికి ఇష్టమైతే తెచ్చుకుంటాడు, లేకుంటే లేదు. నాకేమన్నా ఒక సమస్య వచ్చిందంటే, టెన్షన్గా ఉందంటే, మా అబ్బాయి చెప్పే మాటలే నాకు రిలాక్స్ అయిపోతానమాట. అంత బాగా నీట్గా వివరించి చెప్తాడనమాట. అమ్మ నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటావు, చాలా బాగా ఉండమ్మా, ఎందుకు నీకు టెన్షన్, నేనున్నాను కదా అని చెప్తాడు. అలా ధైర్యం ఇస్తాడు నాకు కానీ మా ఆయనకు కానీ. వాడు మాకు ఇద్దరికి రైట్ హ్యాండ్ లాగా అనమాట. అంత మంచి తెలివి ఉన్న అబ్బాయి అనమాట.